UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రముఖ డైలాగ్ రైటర్, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి గురించి తెలియని వారుండరు. పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న నటుల్లో పోసాని ఒకరు. అప్పట్లో పలు సినిమాలకు డైలాగులు రాసి పాపులర్ అయ్యారు. అంతేకాకుండా ఎన్నో సినిమాలు నటించి తన యాక్టింగ్తో అదరగొట్టేవారు. గుక్క తిప్పకుండా పవర్ఫుల్ డైలాగులు చెప్పి సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు పోసాని కృష్ణమురళిపై నెగిటివిటీ ఎక్కువైందనే చెప్పాలి. అప్పుడున్నంత పాజిటివిటీ ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. దానికి ముఖ్య కారణం ఆయన మాట్లాడిన విధానమే. పలు ప్రెస్ మీట్లలో పోసాని మాట్లాడే విధానం చాలా మందికి నచ్చేది కాదు. దానికి తోడు సినీ ఫీల్డ్ నుంచి రాజకీయంగా అడుగుపెట్టిన తర్వాత అతడిపై మరింత నెగిటివిటీ వచ్చింది. ప్రస్తుతం వైసీపీ తరపున పలు ప్రెస్ మీట్లలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన్ని చిక్కుల్లో పడేశాయి. తన ఉచ్చు తానే బిగించుకున్నట్లయింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మరికొంతమంది ముఖ్య నాయకులపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టారో వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే నటుడు పోసానిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 22 చోట్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేశారు. ఈ 22 ప్రాంతాల్లో ఫిర్యాదులో భాగంగా 5 చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే అనంతపురంలో పోసాని దిష్టిబొమ్మను సైతం తెలుగు యువత, ఎస్సీసీఎల్ నాయకులు దహనం చేశారు. ఈ మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.